ఈరోజు ఇక్కడ కలిసిన సందర్భమే పెద్ద విషాదం. ఇంకా ఈ విషాదం గురించి బహుశా ఇదే చివరిది కావాలి ఇట్లా మనం కలుసుకోవడం అని నేను ఆశిస్తున్నాను. ఇదే టెంట్ ఇదే ప్లేస్లో 2 ఏళ్ల కిందట చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రులు కలిశారు. బహుశా 700 మంది పైగా ఇక్కడ కలిశారు. ఆ తల్లిదండ్రులందరినీ కలిశాను నేను. వాళ్ళ విషాదాన్ని చూశాను, వాళ్ళ కన్నీళ్ళని చూశాను. అయితే తెలంగాణ ఉద్యమం అనేది ఇప్పటి వరకు అంటే బతుకు కోసం చేసే పోరాటంగా దాన్ని గుర్తించకుండా ఇది చావును ఆలింగనం చేసుకునే ఉద్యమంగా మారుస్తున్నారు. అది యాక్చువల్గా వలస వాళ్ళ కుట్ర. ఎవరైతే ఇప్పుడు చనిపోతున్నారో వాళ్ళందరూ అటువంటి కుట్రకి బలైతున్న వాళ్ళు. ఇంటర్నల్ కనలైజేషన్లో భాగంగా మన మీద మనం విశ్వాసం పోగొట్టుకోవడం అనేది వాళ్ళకి కావాల్సింది. మనం నిజంగా అదే చేస్తున్నాం. నేను అందరికీ విజ్ఞప్తి చేసేది అంటే ముఖ్యంగా యువకులకి, ఎన్నో వందల ఏళ్ల నుంచి పోరాటాలకి గడ్డ ఇది. అంతెందుకు మన ముందరనే ఇక్కడే లివింగ్ లిజెండ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. గత దశాబ్దం నుంచి పోరాటం చేస్తూనే ఉన్న వాళ్ళు ఉన్నారు. నిశ్శబ్దంగా చేస్తున్న వాళ్ళం ఉన్నాం. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? తెలంగాణ ఉద్యమం ఈరోజు ఏ రాజకీయ నాయకుడో ఏ పార్టీనో తెస్తే వచ్చింది కాదు. వందల మంది నిశ్శబ్దంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూనే ఉన్నారు, పనిచేస్తూనే ఉన్నారు. అది అందరికీ తెలిసిన సత్యమే. కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లా వీళ్ళు చనిపోతున్నారు? ఒక 10 రోజుల నిరాశ నిస్పృహతోటి చనిపోవాల్సిన అవసరం ఎట్లా వస్తుంది వీళ్ళందరికీ? ఎందుకంటే ఇదంతా మనం వలస వాళ్ళ కుట్రలో వాళ్ళ కుట్రకి తల వంచడం లాంటిది. అందుకని మనం చనిపోతున్నామంటే వాళ్ళ కుట్రకి తల వంచడం లాంటిదే. దయచేసి ఆ కుట్రలను బద్దలు కొట్టి మనం బతికి పోరాడుతూ ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రం అంటే కేవలం రాష్ట్రాన్ని ఒక సెపరేట్ స్టేట్ని తెచ్చుకోవడం మాత్రమే కాదు, సామాజికమైన మార్పు కోసం చేసేది. మనకున్న వనరులు, మనకున్న అన్ని రకాల సంపదలని పరిరక్షించుకోవడం ఒకటే కాదు, మన మధ్యలో ఉన్న సంబంధాలని పరిపుష్టం చేసుకోవడం కూడా. అది చేయకుండా ఇక ఉద్యమం అనగానే ఒక రాష్ట్రం ఏర్పడటంతో అయిపోతుంది అనేది కాదు. రేపొద్దున రాష్ట్రం వచ్చినా ఇది ఆగేది కాదు. అందుకని దయచేసి మిత్రులందరికీ ఒకటే, ఇట్లాంటి విషాదాన్ని మళ్ళీ పునరావృతం కాకుండా చూడండి. అప్పుడే తెలంగాణ ఉద్యమం బతికినట్టు, బతికి పట్టగట్టినట్టు. లేకపోతే రాబోయే తెలంగాణ నిజంగా నిర్జీవమైన తెలంగాణ, అది ఎవరికి అవసరం లేని తెలంగాణ అని కూడా నేను చెప్పదలుచుకుంటున్నాను. ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి అటువంటి తెలంగాణ అవసరం లేదు. థ్యాంక్ యూ. ఒక నిమిషంలో చెప్పేస్తావా? నేను 56లో గురువు రామకృష్ణరావు హైదరాబాద్